దివంగత మహానేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు హంస అవార్డు గ్రహీత కళారత్న చింతలపల్లి కోటేష్ వినూత్నంగా చిత్రాంజలి అర్పించారు. జూలై 8న ఆయన 14 అంగుళాల పొడవు 11 అంగుళాల వెడల్పు గల డ్రాయింగ్ చార్ట్ పై మైక్రోపెన్ కలర్ పెన్సిల్స్ తో వైఎస్ఆర్ 8 విభిన్న రూపాలను అద్భుతంగా చిత్రీకరించారు. ఈ చిత్రాన్ని పూర్తి చేయడానికి సుమారు 6 గంటల సమయం పట్టినట్టు తెలిపారు. ఈ చిత్రంలో వైఎస్ఆర్ జీవితంలోని ముఖ్య దశలను ప్రతిబింబించేలా బాల్యం నుంచి రాజకీయ జీవితం వరకు వివిధ కోణాల్లో ఆవిష్కరించారు. బాల్యంలో ఉన్న రూపం, ఎన్సీసీ దుస్తులో వైద్య విద్యార్థిగా, డాక్టర్గా, రాజకీయ ప్రవేశ సమయంలో రాజసమైన చిరునవ్వుతో, చివరకు ప్రజలకు నమస్కరిస్తున్న తీరు వంటి భావాలను ఎంతో హృదయంగా రూపొందించారు. అలాగే ప్రజలు తమ ప్రియతమ నాయకుని స్మరించుకుంటున్న దృశ్యాలను కూడా చిత్రంలో ప్రతిబింబించేశారు. తాను కూడా అభిమానులు ఒకటిగా ఈ చిత్రంలో కనిపించేలా రూపొందించినట్లు కోటేష్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజన్ ఎప్పుడు చిరునవ్వుతో ప్రజల మధ్య ఉండేవారు. అదే భావాన్ని చిత్రంలో ప్రతిబింబించేలా ప్రయత్నం చేశాను. బాల్యం నుంచి చివరి దశ వరకు ఆయన వ్యక్తిత్వాన్ని ఒకే ఫ్రేమ్ లో చూపించాను అని తెలిపారు. ప్రతి జయంతి వర్ధంతి రోజున వైఎస్ఆర్ చిత్రాలను గీసి నివాళులు అర్పించడం తనకు ఆనవాయితీగా మారిందని, ఇది తన భక్తి భావానికి ప్రతీకని కోటేష్ తెలిపారు. జూలై 8న దివంగత నేత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతిని పురస్కరించుకొని ఒక వినూత్నంగా ఆయన చిత్రాలు వేశాను. 14 అంగుళాల పొడుగు 11 అంగుళాల వెడల్పు గల డ్రాయింగ్ చార్ట్ మీద మైక్రో పెన్తో, కలర్ పెన్సిల్స్తో 8 చిత్రాలు వేశాను. ఈ చిత్రం వేయడానికి 6 గంటల సమయం పట్టింది. నేను వేసిన ఈ చిత్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి తన దైన శైలిని నవ్వుతూ ఉన్నట్లుగా, తర్వాత బాల్యంలో ఎలా ఉన్నాడు, ఎన్సీసీ డ్రెస్సులో అంటే విద్యార్థిగా ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు, వైద్య విద్యార్థిగా ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు అంటే పుస్తకం చదువుకున్నట్టు వేశాను. అలాగే డాక్టర్గా ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు, తర్వాత రాజకీయాల్లో వచ్చేటప్పుడు ఎలా ఉన్నాడు, తర్వాత ముఖ్యమంత్రి అయినాక రాజ్యసభ టీవీలో ఒక హుందాతనంలో గడ్డ మీద చేపెట్టుకొని అలా చూపించాను. చివరిసారిగా అతను ప్రజలకు గౌరవ వందనాలు చేస్తున్నట్టు విషయాలు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ప్రజలు ఆయన ఎంతో అభిమానిస్తారు. కాబట్టి ఈ జయంతి రోజున ఆయన స్మరించుకుంటూ 2 చేతులు జోడిస్తూ స్మరించుకున్నట్లు వేశాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ముఖ్యమంత్రిగా ఉండి 2 సార్లు ముఖ్యమంత్రి పదవి చేపట్టి అనేక సంక్షేమ పథకాలు పెట్టి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. వైఎస్ రాజశేఖర గారిని ప్రతి ఒక్కరూ అభిమానిస్తారు. ఎంతో కోట్ల మంది అభిమానులు ఉన్నారు. ఆయన పెట్టిన సంక్షేమ పథకాలు అవి చరిత్రలో నిలిచిపోతాయి. ఆరోగ్యశ్రీ నుండి 108 వరకు, పీజీ రీయింబర్స్ నుండి రుణమాఫీ వరకు, ఇలా ఎన్నెన్నో పథకాలు చేపట్టినాడు. మన గురజాడ అన్నట్టు ఒట్టి మాటలు కట్టి పెట్టబోయి గట్టి మీలు తలపెట్టబోయి అన్నట్లు ఆయన మాట ఇచ్చాడంటే, అది హామీ ఇచ్చాడంటే అమలు తీరాల్సిందే. ఒట్టి మాటలు చెప్పే వ్యక్తి కాదు. అందుకే ప్రజల హృదయాల్లో శాశ్వతంగా ఉన్నాడు. నేను కూడా ఈ ప్రజల్లో స్మరించుకున్నట్లు
వేశాను కదా, అందులో నేను కూడా నా బొమ్మ కూడా వేసుకున్నాను దాంట్లో. అంటే నేను కూడా ఆయన అభిమాని కాబట్టి ఆయనను స్మరించుకున్నట్లు నేను కూడా నా బొమ్మ నేను కూడా వేసుకున్నాను. నేను ప్రతిసారి ఆయన వర్ధంతులకు జయంతులకు వినూత్నంగా వేస్తూ ఉంటున్నాను. ఈసారి ఈ విధంగా వేశాను. వైఎస్ రాజశేఖర్ అంటే ఎంత అభిమానం. రాజన్నను ఎవరు మరవరు. రాజన్న చేసిన సంక్షేమ పథకాలు ఎప్పుడు ప్రజల హృదయాల్లో ఎప్పుడు ఉంటాయి. జై వైఎస్ఆర్, జై జై వైఎస్ఆర్. ఎంజే హాస్పిటల్ నంద్యాల పట్టణంలో అత్యాధునిక సదుపాయాలతో నిష్ణాతులైన వైద్యులచే అందరికీ అందుబాటులో అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తోంది ఎంజే హాస్పిటల్. డాక్టర్ జాస్మిన్ సుల్తానా ఎంబీబీఎస్ ఎంఎస్ డీజీఓ, ఎల్ఎస్ఎస్ లాప్రోస్కోపీ నెదర్లాండ్స్, అబ్స్ట్రీషియన్ అండ్ గైనకాలజిస్ట్, గర్భిణీ మరియు స్త్రీ వ్యాధి నిపుణులచే హై రిస్క్ ప్రెగ్నెన్సీ, సాధారణ కాన్పులు, సిజేరియన్, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్, గర్భసంచి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా ఆపరేషన్లు, సంతాన సాఫల్యం కొరకు చికిత్స చేయబడును. ఇప్పటి వరకు విజయవంతంగా 988 డెలివరీలు చేయడం జరిగింది. 75 నుండి 80% నార్మల్ డెలివరీలు చేయడం జరిగిందని తెలియజేయటకు సంతోషిస్తున్నాం. సుమారు 4 కేజీల బరువు గల కణితిని తీస్తూ మరో ప్రక్క 3.5 కేజీల బరువున్న శిశువును అతి కష్టమైన ఆపరేషన్ విజయవంతంగా బయటికి తీయడం జరిగింది. అత్యాధునికమైన ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్, ఎమర్జెన్సీ విభాగం, ఇంక్యుబేటర్ సదుపాయం, వెంటిలేటర్ సదుపాయం, అత్యాధునిక ఐసీయూ, ఆధునిక హంగులతో వెయిటింగ్ హాల్, ఆధునిక స్పెషల్ ఏసీ రూమ్స్, షేరింగ్ రూమ్స్, నాన్ ఏసీ రూమ్స్, అధునాతన ల్యాబొరేటరీ, 24 గంటల ఫార్మసీ సదుపాయం, పేషెంట్స్ కొరకు లిఫ్ట్ సదుపాయం, విశాలమైన పార్కింగ్ సదుపాయం కలదు. చిన్నపిల్లల వైద్య నిపుణులు, లాప్రోస్కోపిక్ విభాగం మరియు అత్యవసర సేవలు అందించబడును. వివరాలకు సంప్రదించండి. ఎంజే హాస్పిటల్, సంజీవ్ నగర్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 9063078981, 08514359702.